కాస్తంత నవ్వు. ఎప్పుడూ ముఖం మార్చుకుని ఉంటున్నావు, ఎవరితో మాట్లాడడం లేదు, ఎవరితోనూ కలిసి ఉండడం లేదు. నిన్ను చూస్తేనే భయమేస్తుంది. నీకు ఒక మాట చెప్పనా? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, భక్తిహీనులు తమ ముఖాన్ని మార్చుకుంటారు, యథార్థవంతులు తమ ప్రవర్తనని చక్కపరుచుకుంటారు. నువ్వు నీ ముఖాన్ని మార్చుకుని ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నావే, ఇలా ఉంటే దేవుని దృష్టిలో నువ్వు భక్తిహీనుడు అయిపోతావేమో, భక్తిహీనురాలు అయిపోతావేమో. జాగ్రత్త. ఒక్కసారి నువ్వు చెక్ చేసుకుని నువ్వు అందరితోనూ సమాధానంగా ఉండడానికి ప్రయత్నించు. ఇంకో విషయం నీకు చెప్పనా? సంతోషకరమైన మనసు ఆరోగ్యాన్ని ఇస్తుందని, అదేవిధంగా మన యొక్క బాధలు, మన యొక్క ఆలోచనల వలన మనం నలిగిపోతామని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇంక ఇదంతా కాకుండా నీతో డైరెక్ట్గా మాట్లాడాలంటే, ఎదుటివారితో నువ్వు మాట్లాడితే వినాలనిపించాలి, నీ మాటలు వినాలనిపించేలా ఉండాలి, నీ మాటలు బలపరిచే విధంగా ఉండాలి, నీతో ఉండాలనిపించాలి, నువ్వుంటే బాగుండు అనిపించాలి. నువ్వున్నావన్న ధైర్యం ఎదుటివారికి కలగాలి, నిన్ను చూసి ధైర్యం తెచ్చుకోవాలి, నీతో కలిసి బ్రతకాలన్న నమ్మకాన్ని నీ వలన కలగాలి. కాస్తంత నవ్వుతూ బ్రతుకు. దేవుడు సంతోషాన్ని కోరుకుంటున్నాడు. సంతోషంగా ఉండమని ఆయన వాక్యం మనతో మాట్లాడుతుంది. సంతోషం లేకుండా, ఎవరితో కలిసి లేకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, గిల్టీగా ఎవరితోనూ